హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ మరో 4 నెలల్లో ముగియబోతున్నది. అయితే ఇది మరింతగా కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే జూన్తో ముగియనుందా తదితర వివరాలను సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, సార్, జూన్ 2తో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశం అయిపోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ నాయకుడు వైవి సుబ్బారెడ్డి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మాకు ఇంకా కంటిన్యూ చేయాలి, విశాఖపట్నం మాకు ఉంటుంది, హైదరాబాద్ను కూడా కంటిన్యూ చేయాలి క్యాపిటల్ సిటీగా అని చెప్పి ఒక వ్యాఖ్య చేశాడు. దీని పరిణామం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా తీసుకోవచ్చు ఆయన వ్యాఖ్యల్ని? ఎస్ అండి, వాస్తవానికి ఎప్పుడైనా సరే తెలంగాణ అంశం కానీ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడల్లా కానీ తెలంగాణ ఐక్యతను ప్రదర్శించాల్సిన టైం వచ్చినప్పుడల్లా కానీ నీరుగార్చడానికి, మానసికంగా కుంగదీయడానికి ముందుకు తీసేటువంటి అంశాలు ఏంటంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ వచ్చేదా సచ్చేదా, వాళ్ళకి ఏదో బిస్కెట్ వేసి వెళ్ళిపోతుందంటూ దాన్ని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మొదటి నుంచి కూడా నీరుగార్చిన విధానాలు మనం చూసాం గతంలో. కేసీఆర్ గారు ప్రారంభించినప్పుడు అదే విధానం అన్నారు, కానీ ఆ తర్వాత ఏం జరిగింది అందరూ తెలుసు. ఆ తర్వాత తెలంగాణ డిమాండ్ వచ్చినప్పుడల్లా కూడా తెర మీదకి తీసుకొచ్చే మరొక అంశం ఏంటంటే, ఆ తెలంగాణ అంశం వచ్చినప్పుడు తెలంగాణ ఐక్యతను ప్రదర్శిస్తున్నప్పుడల్లా కూడా ఇంకొక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తారు. అది హైదరాబాద్ని దేశ రెండో రాజధానిగా చేయాలని ఒక ప్రతిపాదనని పరిశీలిస్తున్నట్టు, ప్రతిపాదిస్తున్నట్టు అలజడి చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఏంటంటే తెలంగాణ మీద, తెలంగాణ వనరుల మీద, తెలంగాణ సంపద మీద కన్నేసినటువంటి కొందరు చేసేటువంటి కుట్రలో భాగంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ తెలంగాణ పీఠభూమికి ఉన్నటువంటి ప్రత్యేకమైన భౌగోళిక స్వరూపం అంత విశిష్టమైనది, శత్రు దుర్భరమైనటువంటి రాష్ట్రంగానో రాజ్యంగానో ప్రాంతంగానో ఉండగలుగుతుంది. మన భూకంపాలు అంట వ్యవహారిక భూకంపాలు అంతగా రాని, వరదలు రాని, ఎలాంటివి కూడా ప్రకృతి వైపరీత్యాలకు అంతగా ప్రభావితం చూపినటువంటి పీఠభూమి ఏదైనా ఉంటే తెలంగాణ ప్రాంతంలో హైదరాబాదు. సో ఇంత పటిష్టమైనది కాబట్టి దీనికి దేశ రెండవ రాజధాని ఉండాలని మన దేశం ఏర్పడుతున్నప్పుడు రాజ్యాంగం స్వతంత్ర టైం నుంచి వినపడుతున్నట్టు అంశం. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే క్యాపిటల్ అవుతుందో దీని మీద సర్వ హక్కులంతా కూడా మళ్ళీ కేంద్రానికి బదిలీ అవుతాయి. దీని నామమాత్రం ఉన్నటువంటి ఇప్పుడు ఢిల్లీ లాంటి పరిస్థితుల్లో ఉంటాయి. ఇక్కడ మనకు తెలంగాణ యావత్తు ఉన్నటువంటి ఈ రోజుకున్న 33 జిల్లాలు చూసుకున్నా, పాత 10 జిల్లాలు చూసుకున్నా, ఆయుపట్టు అంతా కూడా హైదరాబాద్లోనే ఉంది. కేవలం గ్రామీణ స్థాయిలో వంట వార్పు వ్యవసాయం లాంటిదే ఉంటుంది. మిగతా భౌగోళిక విషయాలు కానీ, ఉపాధి కల్పన కానీ, ఆదాయ వనరులన్నీ కూడా హైదరాబాద్లో ఉంటుంది. ఇంత కీలకమైన దాన్ని కేంద్రం చేతుల్లో పెట్టుకోవడానికి తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ పాలకులు కానీ ఇష్టపడరు ఎప్పుడు కూడా. తరచూ కూడా దీని మీద కన్నేస్తూ తీసుకొచ్చారు. అందుకనే ఆ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయేటప్పుడు హైదరాబాద్ చాలా జటిల సమస్యగా అయిపోయింది. దీన్ని పరిష్కారం చేస్తే కానీ తెలంగాణ ఏర్పడుతుందా ఏర్పడదా అనే విధానం తెలిసిపోతుంది. ఆ రోజు నా కమిటీ సభ్యులు అనుకోండి ఎవరైనా చెప్పుకొచ్చారు. చివరికి ఏదో రూపంలో తెలంగాణ ఏర్పరుస్తూనే హైదరాబాద్తో సహా ఇస్తూనే కొన్నాళ్ళు వాళ్ళకు రాజధాని లేనందువలన తాత్కాలికంగా వెంటనే వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి హైదరాబాద్లో 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ క్యాపిటల్గా ఉమ్మడి రాజధానిగా అనుకుంటూ వాళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండడం మీన్స్ ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ కార్యాలయంలో వాళ్ళ పనులు చేసుకోవచ్చే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు కానీ ఇక్కడ ప్రాంతం మీద ఎలాంటి అజమాయిషి ఉండదు. ఇక్కడ ఏదైనా ఉంటే ఆస్తుల పంపకం ద్వారా వచ్చేటువంటి భవనాలు కానీ అవన్నీ కూడా యాజ్ ఫర్ డివిజన్ యాక్ట్ ప్రకారం వస్తుంది. కానీ అంత మాత్రం ఉమ్మడి క్యాపిటల్ అంత మాత్రం మళ్ళీ ఎక్కడ కూడా దేంట్లో కూడా షేర్ ఉండదు. అంత స్పష్టంగా చెప్పబడింది. 10 సంవత్సరాలు వాడుకోవచ్చని, అది కూడా ఔన్నత్యంతో ఉదారబోధంతో వాస్తవం కూడా ఒప్పుకోవాల్సి, ఎందుకంటే గత్యంతరం కూడా లేదు కాదు, వాళ్ళు కూడా మన దాయాదులే కాబట్టి ఒప్పుకున్నారు. 10 ఏళ్ళు క్యాపిటల్ అన్నాడు కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. మీరు ఎక్కడ ఏం తీసుకోవాలన్నా వాళ్ళకి ఛాయిస్ ఇచ్చిన తర్వాత భవనాలు ఇచ్చాడు, వాళ్ళు పరిపాలించుకోవాలి, వాళ్ళు ఉండాలి, వాళ్ళ ప్రాంత అభివృద్ధి చెందుకోవడానికి, వాళ్ళ క్యాపిటల్ చేసుకోవడానికి వేగంగా వెళ్ళిపోయారు. వాళ్ళు రకరకాల కారణాలు కూడా చెప్తారు. ఓటు కేసులో దొరకడం వల్ల హైదరాబాద్లో జోక్యం చేసుకోవడం ఇట్లాంటివి ఉండకుండా తరిమాడు కేసీఆర్ అంటాడు. ఆ తప్పు చేసినప్పుడు కాబట్టి తరమాల్సి వచ్చిందని కూడా అంటుంటారు. సరే, అది రాజకీయ కారణం, ఎవరి కోణంలో వాళ్ళకున్నా వెళ్ళిపోయారు, అయిపోయింది. బట్ అఫీషియల్గా 10 ఏళ్ళలో ఉమ్మడి రాజధాని ఉంది, అది ఆ విధంగానే బిహేవియర్ చేస్తున్నారు. కానీ వ్యవహారికంగా కింది స్థాయిలో మాత్రం వీళ్ళెవ్వరూ కూడా హైదరాబాద్ నుంచి పని చేయలేదు. కేవలం స్థితిమంతులుగాను అధికార హోదాలో ఉండే హైదరాబాద్లో హాస్టల్లోని ఇక్కడ రెసిడెంట్స్ ఉంటూనే ఆంధ్రాకి వెళ్ళి ఆఫీసర్తో సహా, మంత్రులతో సహా, సో చంద్రబాబు నాయుడుతో సహా హైదరాబాద్లో సొంత నివాసాలు, సొంత వ్యాపార కార్యాలు చేసుకుంటూనే ఆంధ్రప్రదేశ్లో వ్యవహారాలు చేసుకున్నారు.
అఫీషియల్ వర్క్స్ మధ్య చాలా తక్కువ 60-70% 80% అక్కడి నుంచే చేస్తున్నారు. ఏదో 20% కొన్ని కార్యాలయాలు కొన్ని విభాగాలు మాత్రం నామకాయ వాసి ఇక్కడ ఉన్నాయి. అంటే మొత్తం మీద హైదరాబాద్ నుంచి పని చేసింది అంటే శూన్యమని చెప్పారు. మొదటి 1 year కూడా సరిగ్గా చేసుకోలేదు. హైదరాబాద్తో ఏ విధంగా కూడా వాళ్ళకి పేచీ రాలేదు, అవసరం కూడా లేదు. కానీ మరి 10 ఏళ్ళు అంటే రేపు June 2 నుంచి అయిపోతుంది. అంటే సుమారు మీరు అన్నట్టు 4 మాసాలు మాత్రమే కాల వ్యవధి ఉంది. ఈ 4 మాసాల్లో ఒక పంచాయతీ తెగిపోతుంది. హైదరాబాద్ మీద సర్వాక్కులు వచ్చేస్తాయి మనకు. ఆల్రెడీ ఉన్నాయి. ఉమ్మడి వాళ్ళ రాజధాని వాళ్ళు డెవలప్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారని అనుకుంటున్నాం. తరుణంలో మాకు ఇంకా హక్కు ఉందంటూ నిన్న వైఎస్ఆర్పి పార్టీకి చెందినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు వ్యాఖ్యానించడం, ఇది రాజకీయ కోణమా లేదా కక్షపూరితమైనటువంటి స్వార్థ కోణం అనేది ఆలోచించాల్సిన విషయం. అంటే హైదరాబాద్కి ఇంకా హక్కును చంపుకోలేదా వీళ్ళు, లేదా ఇక్కడ చంద్రబాబు నాయుడు రేపు భవిష్యత్తులో ఇక్కడ క్యాపిటల్ సిటీ ఇక్కడే ఉంచుకుంటే ఇక్కడ ఉన్నది కూడా అలా బినామీ అయినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాబట్టి దీని మీద మళ్ళీ ఏదైనా పేచి పెట్టడానికి ప్రమాదం ఉందా అంటూ కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఈ తెలంగాణ కానీ తెలంగాణలో ఉన్నటువంటి క్యాపిటల్గా ఉన్నటువంటి హైదరాబాద్ని కానీ ఆంధ్రప్రదేశ్ నాయకులు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. తరచూ ఏదో ఒక పేచి పెట్టడానికి ముందుగా వస్తున్నారు. కానీ ఇక్కడ రాజ్యాంగం విభజన చట్టం ప్రకారం స్పష్టంగా ఉంది. కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. అయితే గతంలో ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు ఏర్పడ్డా కూడా వాళ్ళు వాళ్ళ క్యాపిటల్ని నిర్మించుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ పాలన అక్కడెక్కడా లేదు పేచి, ఇక్కడ మాత్రం పేచి ఉంది. అయితే ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే, ఇక్కడ ఉన్న సమస్య కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ అనేది నిర్ధారణ సరి అయినటువంటి క్యాపిటల్ విధానం ఇంకా అక్కడ స్థిరీకరించబడలేదు. ఎందుకంటే అక్కడ రాజకీయ కారణాలు. ఆ రాజకీయ కారణాలు ఏంటంటే అమరావతిలో వాళ్ళు క్యాపిటల్ సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన పార్టీ వైజాగ్లో చేస్తుంది, 3 రాజధానులు అంటుంది. రేపు ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తుంది భవిష్యత్తులో. అంటే సంకీర్ణ ప్రభుత్వం వస్తుందా, లేకపోతే ఈ 2 ప్రభుత్వాలు వస్తాయి, ఇంకొత్త ప్రభుత్వం వస్తుంది, కొత్త క్యాపిటల్ అంటారు. అంటే వాళ్ళు క్యాపిటల్ ఏర్పరచుకోలేని రోజంతా కూడా హైదరాబాద్లో మేము ఉంటామంటే ఇక్కడ ప్రజలు చేతులు కట్టుకొని ఏం కూర్చోరు. ఆ హక్కుని మీకు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవాలి. అంత మాత్రాన ఇక్కడ ఉండి మీ రాజకీయాలు ఆ తరహా రాజకీయాలు కానీ ఆనాటి అలా సాంప్రదాయాలు ఇక్కడ కొనసాగిస్తుంటే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. కాబట్టి ఎవరు కూడా ఇష్టపడరు. కానీ రాజకీయ కారణాలతోటి వాళ్ళ బినామీలుగా ఇక్కడ పరిపాలకులు ఉంటే మాత్రం, అలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం నిన్నటి నీళ్ళ పంచాయతీలో ఉద్యమ బాట ఎలా పెట్టారో రేపు ఉమ్మడి హైదరాబాద్ రాజధాని మళ్ళీ కొనసాగించాలన్నమాట. ఖచ్చితంగా మళ్ళీ ఉద్యమ బాట పడుతుంది. తెలంగాణ మళ్ళీ ఉద్యమం బాట పట్టిందంటే తీవ్ర పరిణామాలుగా ఈ కారకులైనటువంటి ఈ సీమాంధ్రులకు బినామీలుగా ఉన్న లేదా ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని బలహీనత రాష్ట్రాలు చేసుకుని రాజకీయం చేయాలనుకున్నటువంటి బీజేపీ పార్టీ అయినా ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోబోతుంది రాబోయే ఎన్నికల్లో. ఇప్పుడు మరొక ప్రశ్న శ్రవణ్ కుమార్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, అంటే తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతిలో క్యాపిటల్ సిటీ అంటూ ఫౌండేషన్ వేశారు. దానికి మోడీ గారు కూడా వచ్చి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత జరిగిన టర్మ్లో జగన్ గారు వచ్చారు, 3 రాజధానులు అన్నారు. మానసికంగా వాళ్ళు క్యాపిటల్ సిటీ నిర్మించుకోవాలని ఫిక్స్ అయిపోయారు. బట్ ఈ సమయంలో వీళ్ళు ఈ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలను ఏ రకంగా చూడొచ్చు? అసలు అంతా జరిగిన తర్వాత కూడా ఖచ్చితంగా ఏ విధంగా చూడంటే రాజకీయ కోణంలో మాత్రమే ఆయన వ్యాఖ్యానించే చూడాలి. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ మీద హక్కు కోల్పోవడానికి వాళ్ళకి ఇష్టంగా లేదు. ఎందుకంటే ఇక్కడ తేరగా స్థిరంగా ఉన్నటువంటిది, ఆర్థికంగా పుష్టిగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి హైదరాబాద్ మీద హక్కుల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇక్కడ వైఎస్ఆర్పీ పార్టీ కాదు, రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ కూడా అదే ప్రయత్నం చేస్తుంటుంది. రాజకీయ రగడ రేగించుకోవడానికి కారణాల నుంచి వ్యాఖ్యానిస్తుండొచ్చు. వాళ్ళ అంతర్మదనం మొత్తం కూడా హైదరాబాద్ మీద ఉన్నటువంటి మనసును చంపుకోలేకపోతున్నారు. ఈ మనసు కానీ కాన్సన్ట్రేషన్ కానీ వాళ్ళ రాజధాని నిర్మాణంలో విషయంలో పెట్టి ఉంటే ఈ పార్టీకి క్యాపిటల్ అంతర్జాతీయ స్థాయిలో వచ్చి ఉండేది. వాళ్ళ రాజకీయ కోణంలోనే చూస్తున్న రాజధాని ఇప్పటికి కూడా. కాబట్టి వాళ్ళ రాజధాని లేకుండా పోయింది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఆ రోజు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయేటప్పుడు అదే క్యాపిటల్ గురించి గొడవ. కర్నూలు రాజును వదులుకున్నాడు, హైదరాబాద్ కూడా మళ్ళీ వదులుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఈరోజు అమరావతిని వదులుకున్నారు, రేపు మళ్ళీ వైజాగ్ అంటున్నారు. మళ్ళీ రేపు పొద్దున ఇంకో పార్టీ వస్తే మళ్ళీ రేపు కర్నూలు అంటాడో కడప అంటారు. అయితే వాళ్ళు శ్రీకాకుళం వైపు చూపిస్తున్నారు. ఉత్తరాంధ్ర మాకు ఎందుకు ప్రయారిటీ ఉండదని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు కూడా రాజధాని ఒక అందని స్వర్గంలానే ఉంది వాళ్ళకు. వాళ్ళ రాజకీయ నాయకులు అంకిత భావం లేకపోవడం అనేది ప్రధాన కారణం. ఇంచుమించు అక్కడి రాజధాని లేకపోవడానికి కారణం అక్కడి నాయకులే. ఖచ్చితంగా వాళ్ళ నాయకులు వాళ్ళ స్వల్ప ప్రయోజనాల కోసం మాత్రం ప్రయారిటీ ఇవ్వడం. ప్రజల ప్రయారిటీ లేదు వాళ్ళకు, స్వయం ప్రజల మీద. కాబట్టి వాళ్ళు ఇప్పుడు రాజధాని లేని అనాథలుగా ఉన్నారు గత 70 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్గఢ్ విడిపోయినప్పుడు వాళ్ళు నయా రాయపుర అని చెప్పి బ్రహ్మాండంగా కట్టుకున్నారు. బ్రహ్మాండంగా 6 ఏళ్లలో కట్టుకున్నారు మొత్తం రాజధానిని.
వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కట్టుకున్నారు, గ్రాఫిక్స్లో కట్టుకున్నారు అంతవరకు అయితే. అంతకన్నా బ్రహ్మాండమైన గ్రాఫిక్స్లో తప్పించి ప్రాక్టికల్గా వాళ్ళ రాజధాని ఎప్పుడు కూడా లేదు. ఆ సింగపూర్ కంపెనీతో చేసిన స్కామ్ కూడా బయటపడింది కదా మొత్తం కూడా. సో అంత స్వార్థ రాజకీయాలు స్కామ్ల వల్ల రాజధాని లేకుండా అనాథగా వెళ్ళిపోయారు సీమాంధ్ర ప్రజలు పాపం. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్.